వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్తో పాటు అసలు ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఏ విధంగా ఉంది మనతో పాటు చర్చించడానికి మన ముందు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి హైదరాబాద్ ఏం జరుగుతుంది అసలు మొత్తం మీద? ఏమన్నా కదలికలు కదిలాయా లేకుంటే అంటే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు 4th సిటీ శంకుస్థాపన చేశారు. అంటే అనౌన్స్ చేసిన 12 నెలల తర్వాత శంకుస్థాపన చేశారు. ఇది ఎప్పటికి పూర్తవుద్ది అని చెప్పి కూడా చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2 years అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 years తర్వాత ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు అంతా. మరి ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, రేపు మళ్ళీ ఏదైనా చేంజెస్ జరిగితే ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, ఇలా ఒకటేంటి మొత్తం ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే నడుస్తుంది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో. సో మీరు దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచి ఆ ఏరియా మీద మంచి గ్రిప్ ఉంది. మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? అంటే అనౌన్స్ చేసి 1 year అయిందంటే అండి, ఈ 1 yearలో దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా ఒక బిజినెస్ని కానీ ఒక సిస్టమ్ని కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ముందు ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఆలోచన ప్లానింగ్ కంప్లీట్ అయినాక అనౌన్స్మెంట్స్ అవుతాయి. మనం ఏదైనా కంపెనీ మన దగ్గరకు వచ్చిందన్నా కూడా వాళ్ళు అనౌన్స్ చేసే రోజునే మేము ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, ఇంత ప్రోడక్ట్ బయటకు తీస్తున్నాము అనేది ఆ రోజే మనకు అనౌన్స్ చేస్తారు. మరి అట్లనే 4th సిటీ ఈలోపు దేన్ని ప్రాతిపదికగా ఏ దేశంలో ఉన్న ఒక టాప్ టౌన్స్ మనం వెళ్ళి వచ్చి చెప్పుకుంటుంటామో అలాంటి టౌన్స్ని అలాంటి సిటీస్ని తీసుకుని దాన్ని బట్టి 4th సిటీని మనం రోడ్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎలా డెవలప్ చేయాలనే ప్లానింగ్ తోటి మనకు క్లియర్గా పిక్చర్ తోటి రిలీజ్ చేశారు. అది ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఒక మాట, అపోహాలు సృష్టిస్తూ ఉంటారు, ఇవన్నీ నమ్మొద్దు, మాకైతే పక్కా విజన్ అయితే ఉంది దాని మీద. సో హైటెక్ సిటీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఓఆర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో అయింది. ఇప్పుడు ఏ విధంగా మనం చెప్పుకుంటున్నామో ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు 4th సిటీ నిర్మించారని చెప్పి 100% మీరు చెప్పుకుంటారని చెప్పి కూడా ఆయన ఒక ప్రాపర్టీ షోలో చూడటం కూడా జరిగింది. అవును, క్లియర్గా దాన్ని అనౌన్స్మెంట్ చేశారండి. రూట్ మ్యాప్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, దేనికి ఎంత ల్యాండ్ అలొకేట్ చేస్తున్నాం అనేది కానివ్వండి. మనకు ఈ డెవలప్మెంట్స్ ఈ 2 yearsలో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో, ఎందుకంటే ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అయిపోయినాయి అనే సూచన సంకేతమే కదా మనకు. వర్క్లు స్టార్ట్ అయిపోతే ఆల్రెడీ మూమెంట్ అందుకుంటుంది. మనకి రోడ్స్, కరెంటు, వాటరు, అక్కడ సంబంధించిన కంపెనీస్ ఈ 2 సంవత్సరాలలో ఇంతవరకు వాళ్ళు రోలప్ చేయగలిగినా కూడా నెక్స్ట్ కంటిన్యూ ఎవరు వచ్చినా కూడా దాన్ని డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిన హైటెక్ సిటీ డెవలప్మెంట్స్, మొన్న కేటీఆర్ గారు కూడా ఐటీకి సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఆ లొకేషన్లో కూర్చొని డెవలప్ చేశారు. ఒక స్థాయికి వచ్చేసినాక కంటిన్యూ చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ పేరు కానీ అన్నీ కూడా దానికి స్టాంప్ డ్యూటీ లాగా అయిపోయింది. ఆ స్టాంప్ పడిపోతే ఖచ్చితంగా అక్కడే డెవలప్మెంట్ ఉన్నప్పుడు, అక్కడే గ్రోత్ ఉన్నప్పుడు అక్కడే డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకి కూడా రోడ్ కనెక్టివిటీస్ చాలా బాగున్నాయండి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇప్పుడు మన అమరావతిలో మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ అని ఆలోచిస్తున్నారు. మరి మనకు ఇక్కడ 4th సిటీకి నియర్ బై దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కు దగ్గరలో అంత ల్యాండ్ బ్యాంకు మనకి ఉన్న ఏకైక ఏరియా అంటాను నేను. ఎందుకంటే ఇటు యాదాద్రి వైపు వెళ్తే ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా మనకు ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి ల్యాండ్స్. ఇక్కడ మాత్రం ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఏదో కొంత కోర్ ఏరియా ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు కొంత కోర్ ఏరియా మటుకు ట్రాన్సాక్షన్స్ అయినాయి, కానీ ఇటు యాచారం, మాలు ఈ రూట్లలో తీసుకుంటే ఎక్కడా కూడా మనకు అంత ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఎకరాలలో మనకు అవైలబిలిటీ ఉంది. ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హైటెక్ సిటీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రౌండ్ బిల్డింగ్. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా. సో కానీ ఆ రోజు అంటే బేసిక్గా మన మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది హైటెక్ సిటీ. కానీ ఆ రోజు మనకి గచ్చిబౌలి, సైబరాబాద్ సిటీలో చాలా డెవలప్ అయినాయి. అంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి ఫార్మా సిటీ మనకి 4th సిటీ అనగానే ఆ 4th సిటీ అనే కనపడుతుంది. కానీ అసలు ఆ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల వరకు మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అక్కడ, ఇప్పుడు అసలు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే సలహా? మనకి వచ్చేసండి ఏదైనా సరే ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటే, మనకి హైటెక్ సిటీ సెంటర్ పాయింట్ తీసుకుంటే చుట్టుపక్కల 25 kilometers వరకు కూడా
మనకి హ్యూజ్ డెవలప్మెంట్స్ రెసిడెన్షియల్గా కానివ్వండి, కంపెనీస్ పరంగా కానివ్వండి, ఆల్రెడీ ఫుల్లీ డెవలప్మెంట్ జోన్లోకి వచ్చేసింది. అట్లనే ఫోర్త్ సిటీ సెంటర్ పాయింట్ తీసుకుంటే చుట్టుపక్కల 20-25 కిలోమీటర్స్ వరకు అక్కడ రాబోతున్న ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే కంపెనీస్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అక్కడ మేజర్గా బయట ఎక్కడ కూడా అంత పెద్ద ఒకటే దగ్గర కంపెనీస్ అనౌన్స్ చేసింది లేదు. మనకి ఫస్ట్ టైం చూస్తున్నాం. ఓన్లీ హైటెక్ సిటీ ఐటీ క్యారిడారే, కానీ అక్కడ ఫార్మా దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి, ఏఐ, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్ నుంచి ప్రతి ఒక్క సెక్టర్ అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మనకు హైటెక్ సిటీ కన్నా కూడా ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి, ఆక్యుపెన్సీ పెరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి 20-25 కిలోమీటర్స్ వరకు కూడా డెవలప్ అవుతుందండి. బెస్ట్ లొకేషన్స్ ఏమున్నాయి అసలు అక్కడ? బెస్ట్ లొకేషన్స్ అంటే మనకు ఫోర్త్ సిటీని ఆనుకొని ఒక 2-3 కిలోమీటర్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మనకు ఎట్లా అంటే శ్రీశైలం రోడ్లో ఇప్పుడు 10 కిలోమీటర్స్ వరకు 200 ఫీట్ రోడ్ వేశారు. ఆల్మోస్ట్ ఆ రోడ్ అంతా ట్రాన్సాక్షన్స్ అయినాయి. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇటు యాచారం కానివ్వండి, అటు మాల్ కానివ్వండి, ఇటువైపు ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. అటు ఎకరాలలో ఉంది. అందరూ ఇటు నుంచి ఇటు వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఏరియా నుంచి యాచారము, అటు మాలు, ఈ సరౌండ్స్ ఏరియాలలో దాదాపు 1,00,000 ఎకరాలు ఉందండి. ఇది ఈ 1,00,000 ఎకరాలు కూడా ట్రాన్సాక్షన్స్కి రెడీ టు ఉంది. కాబట్టి ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు లీస్ట్ ప్రైజెస్ వచ్చేసి 13,000, 14,000 నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఇప్పుడు మెయిన్ రోడ్స్ వచ్చే లొకేషన్ తీసుకుంటే 15-20 వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది మిడిల్ క్లాస్ పర్సన్ కూడా, మనం ఇప్పటిదాకా హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక టాప్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు కనుక కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోగలిగితే నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఇప్పుడు గచ్చిబౌలిలో ఏ రేట్లు అంటే ఎస్ఎఫ్టీలో కూడా 1,000 రూపాయలు ఉందో, రేపు ఆ లొకేషన్ ఇప్పుడున్న లొకేషన్ అట్లా డెవలప్ అవ్వడానికి 100% స్కోప్ ఉంది. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.